ఎంటర్టైన్మెంట్ పతాకంపై అలౌకిక అనే చిత్రం రేపు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో 100 థియేటర్లకు పైగా రేపు 23వ తారీఖున 2 రాష్ట్రాల్లో విడుదలవుతుంది మీ అభిమాన థియేటర్లలో. ఈ చిత్రానికి నిర్మాత జానా రామారావు గారు. జానా రామారావు గారు ఇండస్ట్రీకి కొత్త, కానీ వారు ఒక పారిశ్రామికవేత్తగా, చందనా బ్రదర్స్ అధినేతగా, చాలా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, అలాగే అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. వీటన్నిటికంటే ఇంపార్టెంటు చాలా గొప్ప నిర్మాత, డీసెంట్ నిర్మాత. ఇటువంటి నిర్మాత తీసిన సినిమా సక్సెస్ అయితే నిజంగా ఇండస్ట్రీలో మరో 100 సినిమాలు తీసే శక్తి ఉన్న వ్యక్తి. అందుకని ముందుగా వారు నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. SHE అంటే షీ స్టాండ్స్ ఫర్ శ్రీ హయగ్రీవ్ ఎంటర్టైన్మెంట్స్. ఆ బ్యానర్ని ఎంతో ఉదాత్తమైన ఆశయంతో, చక్కటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే ఈ బ్యానర్లో రావాలనే ఒక సత్సంకల్పంతో ఈ బ్యానర్ స్థాపించిన డాక్టర్ జేఆర్ రావు గారికి ముందుగా మనఃపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బ్యానర్ స్థాపించిన తర్వాత ఆయన్ని కాకతాళీయంగా అంటే ఒక 3 సినిమాలు ఏమో ఆయన అండర్ ప్రొడక్షన్లో ఉన్న టైంలో నేను కలవడం జరిగింది. చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పడం, నేను ఎటువంటి వెనక్కి తగ్గని చెప్పడంలో. కాన్సెప్ట్ చెప్పాక, కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ ఐ టోల్డ్ ఎ లైన్, దట్స్ ఇట్. ఆ లైన్ చెప్పిన వెరీ నెక్స్ట్ డైలాగ్, వెన్ యూ వాంట్ టు గో ఫర్ షూట్, దట్స్ ద గట్స్ హీఈస్ హ్యావింగ్. అంత గట్స్ ఉన్న నిర్మాత ఇందాక మాదలరన్న చెప్పినట్టు 100 సినిమాలు. ఈ సినిమా హిట్ అయితే అంటే చిన్న సినిమాలు తప్పనిసరిగా సక్సెస్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వచ్చినా పోయినా వాళ్ళకి పోయేదేం లేదు. కానీ చిన్న సినిమాలు ఏంటంటే ఒక సంకల్పంతో వస్తారు, అది హిట్ అయితే ఇంకా చేయాలి, ఇంకా చాలా తప్పని ఉంటుంది. అలౌకిక ఒక చిన్న సినిమాగా వస్తున్నా కూడా దాంట్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బిగ్ మెటీరియల్, బిగ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంతా కూడా యూత్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది. హారర్ అనేది, హారర్ జానర్లో కామెడీ అంటారు, బట్ ఇట్స్ ఎ కామెడీ జానర్లో హారర్ మిళితమై ఉంటుంది. ఈ సినిమాకి, అలౌకిక సినిమాకి ద స్టేజ్ 1 నుంచి థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ముందుగా మా ప్రొడ్యూసర్ రామారావు గారు, తర్వాత కెమెరామెన్ ప్రకాష్, ఎడిటర్ నాగిరెడ్డి గారు, అండ్ మై బ్యాక్ బోన్ మాదాల్ రవి. అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మనోజ్ నందం, హీరో తాగుబోతు రమేష్. సెకండ్ హాఫ్ మొత్తం కూడా భుజాల మీద వేసుకున్న వ్యక్తి తాగుబోతు రమేష్ గారు. అండ్ రాకెట్ రాఘవ, కామెడీ కింగ్. అండ్ బ్రహ్మాజీ గారు ఇన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ రోల్లో ఉంటారు. అండ్ మిత్ర, మై హీరోయిన్. అండ్ వాట్ నాట్, సో మెనీ పీపుల్. అలౌకిక మేము ఎంతో ఘనంగా రేపు విడుదల చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అలౌకిక టీము మొత్తం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మంచి ఎక్సలెంట్, ట్రెమెండస్, ఇన్క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాదాల రవి, నెక్స్ట్ మనోజ్ నందన్, నెక్స్ట్ మిశ్రా, నెక్స్ట్ తాగుబోతు రమేష్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ యాక్షన్ అండ్ ఇన్నోవేటివ్ డైలాగ్స్ అండ్ ట్రెమెండస్ స్క్రీన్ ప్లే ఉంది ఇందులో. ఈ అలౌకిక సినిమా ఆల్మోస్ట్ అన్నీ నైట్ షూటే జరిగినాయండి. చాలా వరకు అందరూ మార్నింగ్ కష్టపడుతూ, నైట్ కష్టపడుతూ, డే అండ్ నైట్ ఈ సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. ఫ్రమ్ ది డే 1 చాలా అందరం ఒక యూనిట్ అంతా కష్టపడి ఏకదాటిగా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసాం ఈ సినిమాని. దీనికోసం కొత్త కొత్త థింగ్స్ కూడా ట్రై చేయడం జరిగింది ఈ సినిమాలో, యాక్టింగ్ పరంగా కానీ. అండ్ ఫస్ట్ అసలు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే స్టార్ట్ చేయడం ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి చందనా బ్రదర్స్ని ఎంత అగ్రస్థాయిలో నించోబెట్టారో ఆయన అందరికీ తెలుసు. ఆయనకి ఇప్పుడు ఫస్ట్ టైం సినిమాల్లోకి వచ్చారు.
అండ్ ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఆయనకి కొత్తగా ఉంటుంది అండ్ దీంట్లో కూడా ఆయన విజయ పథకం ఎగరేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ సినిమా నాతోనే స్టార్ట్ చేయడం ఇట్స్ మై ఆనర్ అండ్ ప్లెజర్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడచ్చండి. ఒక నా క్యారెక్టరైజేషన్ గురించి కానీ అండ్ అట్ ద సేమ్ టైం రమేష్ అన్న కామెడీ. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు లైక్ రమేష్ అన్న ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను చాలా వరకు రీటేక్స్ తీసుకున్నాను. బికాజ్ ఆయన చేసిన కామెడీకి ఎన్నిసార్లు బ్రహ్మాజీ గారు కూడా చాలా చాలా నవ్వి 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 రీటేక్ చేసి బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. జనరల్గా కామెడీ హర్రర్ సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని కాంచన తీసుకున్నా, ప్రేమ కథ చిత్రం తీసుకున్నా, ఇప్పుడు రాబోయే రాఘవ లారెన్స్ గారి సినిమా గంగ తీసుకున్న కామెడీ హర్రర్ సినిమాలు ఎంత అద్భుతంగా జనాదరణ పొందుతుందో మీ అందరికీ తెలుసు. డైరెక్టర్ భాను కిరణ్ గారు నాకు ఒక 3 రోజుల వేషం ఇచ్చాడు. చాలా మంచి క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు హర్రర్ సినిమాలో కామెడీ చేయలేదు. ఫస్ట్ టైం హర్రర్ సినిమాలో కామెడీ చేయడం పక్కకు పెడితే నేను దయ్యాలతోటే మాట్లాడతా, దయ్యాలతోటే ఆడుకుంటా, దయ్యాలతో పాటలు పాడిస్తా. ఆ ఎపిసోడ్ చాలా హిలేరియస్గా ఉంది. ఈ సినిమా నవ్వడం కాదండి, సీరియస్గా. Welcome everybody. Welcome the electronic media as well as the print media. Alaukika. Alaukika is an opportunity for me where I got established. This is my first release. It has come through Shri Hayagreev Entertainments, which is by Chandana Brothers, Mr. T. Ramarao Garu. I feel it's a privilege getting established by him because I feel when the fashion statement was not even known by a normal person, he established, he made a name and he came this far. So I feel when he has established Alaukika and he's given me a chance, he's given me an opportunity, I feel we'll also come into success. Then my director, Mr. Bhan Kiran Garu, who has been so supportive all the time. He's been calling me Angel. He treats me like, the girl in the house, That is so supportive. He's been taking me so sportively. He's taken all my tantrums, all my childish attitude on locations. So I thank him.